మనసంతా నువ్వే. ఒకప్పుడు ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటే ఒక వర్గం మొత్తం ఊగిపోయేది. యూతే కాదు, ఫ్యామిలీ మొత్తం కూడా థియేటర్కి వెళ్ళి చూసేవారు. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అది మనసంతా నువ్వే. అప్పటికి తీసింది 3 సినిమాలు అయినా లైన్గా 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లే. స్టార్ హీరోలు కూడా వరుసగా 3 హిట్లు కొట్టడం అంటే చాలా కష్టం. అందుకే హ్యాట్రిక్ హీరో అని పిలిచేవారు అప్పట్లో. మూవీలో మాటలు, పాటలు, కామెడీ, స్టోరీ అన్ని యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. తూనిగా తూనిగా సాంగ్ అయితే ఒక సెన్సేషనే క్రియేట్ చేసి ఫస్ట్ ఈ మూవీ సెకండ్ హాఫ్ను రాసుకున్నారు. ఒక చెల్లెల కోసం అన్నయ్య ప్రేమను త్యాగం చేస్తాడు. దాని నుంచి స్టోరీ మొత్తం రాశారు. సొంత అన్నయ్య అయితే అందులో పెద్దగా ఫీల్ అవ్వాల్సినంత ఎమోషన్ లేదని హీరోను ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళ కోసం చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలి అని ఉన్నా తనకి అవకాశం రాదు. ఎందుకంటే తనకంటూ ఏమీ ఉండదు. అందుకే తన ప్రేమను త్యాగం చేస్తాడు. అవకాశం వచ్చింది కాదు. ఇదంతా అవ్వాలి అంటే హీరోకి చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ ఉండాలి. వాళ్ళు విడిపోయి తన కోసం హీరో వెతుకుతూ ఉండాలి. ఇదంతా తర్వాత కథకు తగ్గట్టుగా సెట్ చేశారంట. మూవీ మొత్తాన్ని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మూవీలో డైలాగులు బాగుండాలి. మూవీ మొత్తానికి డైలాగులు బాగా సెట్ చేసినా ఒక దగ్గర మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందంట. ఇలా అయితే మూవీ లెంత్ కూడా పెరుగుతుందని పరుచూరి వెంకట్రావు గారికి వెళ్ళి చెప్పారంట డైరెక్టర్ గారు. అప్పుడు ఆయన సిరివెన్నెల గారి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ని పాట అని చెప్పి పల్లవి రాయమను, ఆయన 2 లైన్స్లో రాసి పెడతాను నీకు అని చెప్పారంట. సిరివెన్నెల గారు మొత్తం 2 పేపర్స్ చదివి నా చిన్నప్పటి స్నేహితుడిని ప్రేమికుడిగా మారుతాను, నా చిన్నప్పటి స్నేహితురాల్ని ప్రేమికురాలుగా మారుస్తాను అని 2 లైన్స్లో రాశారంట. అట్లా ఉంటుంది మరి సిరివెన్నెల గారు అంటే. మనసంతా నువ్వే మూవీ స్టోరీని ఫస్ట్ మహేష్ బాబు గారికి చెప్దాం అనుకున్నారంట. కానీ ఆయన కోసం స్టోరీలో ఫైట్లు పెట్టి ఎలివేషన్ సీన్స్ని పెంచి కథను పాడు చేయడం కన్నా ఆయనకి వేరే మంచి స్టోరీ రాయొచ్చులే అని అప్పటికి అప్కమింగ్ హీరో ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఉదయ్ కిరణ్ ఓకే చేశారు. మూవీలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ తనురాయ్కి బదులుగా ప్రత్యూష అని అనుకున్నారంట. కానీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు అప్పటికే తనురాయ్ గారికి ఒక సాంగ్ కూడా ఉంది నీకు అని అడ్వాన్స్ కూడా ఇచ్చేశారంట. ఫస్ట్ షాట్ తనురాయ్ మీదనే తీయాలి. మూవీ ముహూర్తం టైం అప్పుడు క్లాప్ని కొట్టే ముందు కూడా అది ఆపేసి ఎంఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఓకే అంటే ఇప్పుడే ప్రత్యూష డేట్స్ తీసుకొస్తా సార్ అన్నారంట డైరెక్టర్ గారు. నిన్ను డైరెక్టర్గా తప్పించేయమంటావా, ఆ అమ్మాయిని పెట్టి తీస్తావా అని ఎంఎస్ రాజు గారు అన్నారంట. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఎందుకని డైరెక్టర్ తనురాయ్ని వద్దనుకున్నారంటే ఆమె ఒక హీరోయిన్, కథలో హీరో తనను వదిలేస్తాడు. ఆ టైంలో ఆడియన్స్కి ఉదయ్ కిరణ్ మీద సింపతి రావాలి కానీ తనురాయ్ మీద రాకూడదు. తను హీరోయిన్ కాబట్టి ఆడియన్స్ అలా తీసుకోలేరేమో అని వద్దనుకున్నారంట. అప్పటి వరకు వచ్చిన ప్రతి యూత్ మూవీలో హీరోకి 4 ఫ్రెండ్స్ లేదా ఒక గ్యాంగ్ ఉంటుంది. కానీ ఒకరితో కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ కామెడీయే. అందుకే ఈ మూవీలో సునీల్ ఒక్కడే ఫ్రెండ్. అలా అని కామెడీ వరకే పెట్టడం కాకుండా తన కష్టంలో కూడా తోడుగా ఉండి తనతో కూడా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పిస్తారు. రే, అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురు వాళ్ళకి కనపడకుండా దాచేస్తుంది. అది కాకుండా హీరో ఒక ఆర్ఫన్ కాబట్టి అవుట్ స్పోకెన్లో 10 మంది గ్యాంగ్తో తిరగకుండా రిజిడ్గా ఉండాలి. మంచి అయినా చెడు అయినా ఒకటితోనే షేర్ చేసుకుంటాడు అని చూపిస్తారు. ఆ ఫ్రెండ్షిప్ను కూడా చాలా న్యాచురల్గా చూపిస్తారు. హీరో ఇంట్లో సునీల్ని తిడతారు. వీడి పేరు సునీల్, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు, రాసుకోండి. జనరల్గా కూడా మన పేరెంట్స్ ఫ్రెండ్స్ని తిడుతూ ఉంటారు. అంటే ఒక ఫ్రెండ్ అనేవాడు మనకి నచ్చుతాడు, వాడి అవసరం మనకు తెలుస్తుంది కానీ పేరెంట్స్కి తెలియదు అనే కామన్ పాయింట్ని చాలా న్యాచురల్గా చూపిస్తారు. మూవీలో చెప్పవే ప్రేమ సాంగ్లో లొకేషన్స్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. ఆ సాంగ్ కోసం మూవీ టీం 2 యూనిట్స్గా వర్క్ చేసిందండి. సాంగ్లో హీరో అండ్ హీరోయిన్ కలుసుకోరు, అంటే సెపరేట్గా టీం వర్క్ చేయాలి. హీరోయిన్కి డ్యాన్స్ మూమెంట్స్ ఉండవు కాబట్టి ఆ సీన్స్ అన్ని డైరెక్టర్ గారు షూట్ చేశారు. ఉదయ్ కిరణ్ దగ్గర కొరియోగ్రాఫర్ టీం ఉండి షూటింగ్ కంప్లీట్ చేశారంట. మూవీ క్లైమాక్స్ బాగా గమనిస్తే ఈ సాంగ్ డ్రెస్తోనే క్లైమాక్స్ కూడా ఉంటుంది. సెట్ చేంజ్ చేయడానికి టైం కూడా లేక సేమ్ సెట్తో క్లైమాక్స్ పోర్షన్ కంప్లీట్ చేశారంట. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి. నా మాటలు ఓపిక ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.